నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్సీగా ఉండే అతను ఎమ్మెల్యేకి పోటీ చేసి దీన్ని మధ్యంతరంగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే నమ్మకంతో నోటేసిర్రో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆయన స్వార్థం చూసుకుంటూ రిజైన్ చేసి ఇలా మళ్ళీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ ఖర్చు తీసుకొచ్చిండు. మరి ఆ ఖర్చు డబ్బులు ఆయన ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదు. ఇట్లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ ఎన్నిక వచ్చింది, ఇప్పుడు అనివార్యంగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఎక్కువ ఫోకస్గా ఉంది. ఈరోజు మనం మహబూబాబాద్ వచ్చినాం. ఈ మహబూబాబాద్లో మరి ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి మీ అందరికీ తెలుసు, ప్రేమేందర్ రెడ్డి గారు. మరి అన్నతోనే ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి మనం వచ్చినాం. అన్న ఉన్నాడు మనతో పాటు. ఆ అన్నను అడిగి తెలుసుకుందాం మరి ఏం మాట్లాడతాడు, ఎందుకు ఓటేయాలి అనేది అన్న కోసం. అన్న నమస్తే. 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 చెప్పండి అన్న, మరి ఇక్కడ ఇంత పోటీ ఉంది, తీవ్రంగా పోటీ ఉంది. ప్రేమేందర్ రెడ్డి అన్నకి ఎందుకు ఓటేయాలి, అసలు మీకున్న అసలు క్వాలిఫికేషన్ ఏంటంటే ఏం చెప్తారు? నిజానికి ఈ ఎన్నిక ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని కనుక చూస్తే కేవలం పదవీ వ్యామోహంతో గతంలో పట్టభద్రులు ఎన్నుకున్న యొక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు పట్టభద్రులను అవమానపరిచి ఆయన రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యే కోసం వెళ్ళాడు. ఆయనకు ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనే కోరికనే అది లేదు కాబట్టి ఎమ్మెల్సీ పోటీ చేశాడు. అంటే పట్టభద్రులను కేవలం స్టాండ్ బైగా ఉపయోగించుకున్న వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీకి అసలు ఓటు అడిగే యొక్క నైతిక హక్కే లేదు. రెండో వైపు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండవలసిన యొక్క ప్రభుత్వంలో 5 నెలలనే విశ్వసనీయత కోల్పోయిన యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసం ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేసినా, కాంగ్రెస్ అభ్యర్థికి కనుక ఓటేసినా అది గుంపులో గోవింద చందానే తప్పితే అది ఇంకే విధంగా కూడా ఉపయోగపడది. పట్టభద్రుల యొక్క ప్రయోజనాలు కానీ నిరుద్యోగుల యొక్క ప్రయోజనాలను కానీ కాపాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. అందుకోసమే ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక నిబద్ధత కలిగిన, క్రమశిక్షణ కలిగిన, అనేక సంవత్సరాల నుంచి నిరుద్యోగులు, యువత, ఉద్యోగుల కోసం పోరాటం చేస్తున్న నాకు గనక గెలిపిస్తే తప్పక వాటి ప్రయోజనాల కోసం నేను ప్రయత్నం చేస్తాను. రెండోది, ఏదైతే ఈ యొక్క సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పైన పోరాటం చేస్తాను. నిరుద్యోగుల, పట్టభద్రుల, ఉద్యోగుల యొక్క గొంతునై ప్రభుత్వం దగ్గర నేను ఉంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి మిగతా అభ్యర్థులు మాకే ఓటేయండి అంటుండు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు నాకు ఓటేయండి, నాకు బీజేపీ అన్యాయం చేసింది అని చెప్తున్నాడు. అట్లనే బీజేపీకి ఓటేయకండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్మలనే చెప్తున్నాడు. మరి మీకే ఎందుకు వేయాలి సార్? ఒకటి, నేను 43 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి పనిచేస్తున్నాను. జాతీయ భావాలు కలిగిన యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీలో నిరంతరం పనిచేస్తున్నాను. నేను పార్టీలు మార్చలే, నేను ఎవరికి కూడా అన్యాయం చేయలే, ఎవరిని కూడా బెదిరించలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ కబ్జాలు చేయలేదు. అదేవిధంగా అవతల అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలు ఒక రౌండ్ వేసిండు, అన్ని పార్టీలు రౌండ్ వేసిండ్లు, మా పార్టీలకు కూడా వచ్చిపోయిండ్లు. ఇవాళ నిజంగా తీన్మార్ మల్లన్న గారు కృతజ్ఞత ఎవరికైనా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్పాలి. మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు అప్పుడున్న యొక్క కేసీఆర్ ప్రభుత్వం మిమ్మల్ని ఆల్మోస్ట్ జైల్లోనే మరి హత్య చేస్తారనే యొక్క పరిస్థితి ఉన్న సమయంలో మీరు భారతీయ జనతా పార్టీలోకి రావడం, మీ కుటుంబాన్ని కేంద్ర హోంశాఖ మంత్రుల దగ్గరికి భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకెళ్లడం, మీకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అండ ఉంది. ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీని కానీ విమర్శించే యొక్క హక్కు లేదు మీకు. ఒకవేళ కనుక మీరు విమర్శిస్తే మరి తల్లిపాలు దాగి తల్లికే మోసం చేసిన చందాన అవుతుంది. ఎందుకంటే నీ జీవితమే ఇవాళ రక్షించబడ్డదంటే భారతీయ జనతా పార్టీ కారణంగా. కాబట్టి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎటువంటి పార్టీలకు వెళ్ళినావు? ఏ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమిటి? ప్రజలకు మోసం చేసిన పార్టీ, ఎమర్జెన్సీ తీసుకొచ్చిన పార్టీ, నిరుద్యోగులకు మోసం చేసిన పార్టీ, తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న పార్టీ. అటువంటి పార్టీ నుంచి నువ్వు నిలబడుతున్నావు అంటే నీకు ఓటక్కే అడిగే యొక్క నైతిక హక్కే లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ సునీల్ నాయక్ను మహబాద్లో ఆత్మహత్య చేసుకునే విధమైన పరిస్థితి తీసుకొచ్చింది. అనేక మంది యువత నిరుద్యోగులైపోయి ఆ యొక్క ఉద్యోగ సమస్య పరిష్కారం కాక మరి నీళ్లు, నిధులు, నియామకాలు అనే దీనికోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు.
ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు. అందుకోసం మళ్ళీ అటువంటి పార్టీలో పోయి నువ్వు పోటీ చేస్తున్నావంటే ఇంకా నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడిదని చెప్తున్నా నేను. తర్వాత అన్నిటికీ మించి ఆ పార్టీ కారణంగానే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగులను స్టాండ్ బైగా యూజ్ చేసుకున్నది, 58 అవమానపరిచింది. 58 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ను 61కి పెంచిర్రు. దాని వల్ల నిరుద్యోగి సునీల్ నాయక్ చచ్చిపోయాడు. మళ్ళీ ఏ మోకం పెట్టుకుని వస్తుంది సార్? మీరు గట్టిగా అడగవచ్చు కదా. మరి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నిరుద్యోగుల పక్షాన అటువంటి యొక్క బీఆర్ఎస్, తెలంగాణ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ను, తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన యొక్క బీఆర్ఎస్ను, ముఖ్యంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన యొక్క బీఆర్ఎస్ను ఇవాళ బొంద పెట్టాలి. ఆయన అన్నాడు మీడియా సంస్థలను 3 కిలోమీటర్ల లోపల పెట్టాలని. కాళోజీ గారు చెప్పిన మాటను అన్నాడు. ఆ కాళోజీ గారిని చెప్పిన మాట ఇవాళ బీఆర్ఎస్కు వర్తిస్తుంది అంటున్నా. అటువంటి పార్టీలో పోయి నువ్వు పోటీ చేసి ఇవాళ ఓటు అడిగే యొక్క నైతిక హక్కు నీకు ఎక్కడిదని నేను అడుగుతున్నా. ఇప్పటికీ సునీల్ నాయక్ న్యాయం చేయలే. ఎక్కడ చేశారు? సునీల్ నాయక్ లాంటి అనేక మంది యువత ఇవాళ ఎంతో మనోవేదనకు గురై వాళ్ళు కొంతమంది వారి యొక్క ప్రాణాన్నే త్యజించారు, కొంతమంది వాళ్ళ జీవితం ఆగమైపోయింది, కొంతమంది అన్యాయం అయిపోయి ఏం చేస్తున్నామో చేయలేని పరిస్థితిలో ఉన్నారు, కొంతమంది పీజీ చేసిన వాళ్ళు కూడా మామూలు రోజువారీ కూలీ చేసే యొక్క పరిస్థితి తీసుకొచ్చిన యొక్క దుర్గతి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. కూడా ప్రవళిక ఇష్యూ జరిగింది ఇక్కడ కూడా, నర్సంపేట సైడే. పేపర్లు వాళ్ళు అమ్ముకోవడం వల్ల, పేపర్లు రద్దవడం వల్ల ఆమె ఉరేసుకొని చచ్చిపోయింది. ఆమెకు కూడా ఇంకా వాళ్ళ ప్రవళిక వాళ్ళ తల్లిదండ్రులను ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు, అంటే ప్రగతి భవన్కు. దాన్ని మీరు ఏమైనా తిప్పికొట్టే ఛాన్స్ ఉంది? ఇప్పుడు అడుగుతున్నారా ఎక్కడ వెళ్తే వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని? అసలు బీఆర్ఎస్ అనే దాని విషయంలో ప్రజలు ఎట్లా ఉన్నారంటే ఇది కంప్లీట్ అయిపోయిన పార్టీ, ఇది దీన్ని ఎండ్ అయిపోయిన పార్టీ అనే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే నీవు ఇంటర్మీడియట్ యొక్క పేపర్లు అమ్ముకోవడం వల్ల, లీక్ చేయడం వల్ల కొన్ని వందల మంది విద్యార్థులు, వేల మంది విద్యార్థులు ఆగమైపోయిన్లు. బండి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మద్దతుగా అనేక ఆందోళన చేశాం. ఇవాళ దాని ఫలితంగా కనీసం కొంతమంది మళ్ళీ అటువంటి ఒక పరిస్థితి రాకుండా ఉండేవి అటువంటి యొక్క చర్యలు చేపట్టాలని చెప్పి మేము చేయడం జరిగింది. కానీ ఆ రోజు మరి ఆ ఫెయిల్ అయిన యొక్క విద్యార్థుల యొక్క జీవితాన్ని ఎవరు తీసుకొస్తారని నేను అడుగుతున్నా, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చుతారని నేను అడుగుతున్నా. ప్రవళిక లాంటి వాళ్ళ జీవితాలు ఎటువంటి విధంగా జరిగిపోయినాయి. కాబట్టి వీటి అన్నిటికి కారణం ఇవాళ మళ్ళీ మీరు తగుదునమ్మా అని చెప్పి నిరుద్యోగుల దగ్గరికి, ఉద్యోగుల దగ్గరికి వచ్చి నాకు పట్టభద్రులు ఓటేయమని ఎట్లా అడుగుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారు మీరు ఇవాళ? సరే, ఆయన ఇప్పుడు ఏమంటుండంటే నాకు వచ్చే జీతం 2 లక్షలు ఎంతనో ఎమ్మెల్సీగా గెలిస్తే అది నేను నిరుద్యోగులకే బుక్కులు కొనిస్తా, పెన్నులు కొనిస్తా నేను అంటుండు. మర్మలనేమో నా ఆస్తి మొత్తం ₹1 కోటి ఏదో ఉంది, నేను ప్రభుత్వానికి రాసిస్తున్నా అంటుండు. మరి మీరేం చేస్తారు యువతకు? ఇప్పుడు కేవలం జిమ్మికుల కోసం మాట్లాడడము, లేకపోతే చిన్న చిన్న యొక్క విషయాల గురించి మాట్లాడడం కాదు. నరేంద్ర మోడీ గారు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ప్రతి ఒక్క యువతను తమ కాళ్ళ మీద తాము నిలదొక్కుకొని ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకురావాలనేది మా ఉద్దేశం. తాత్కాలికంగా నువ్వేదో వాళ్ళు అడుక్కునే వాళ్ళు నేను ఇచ్చేవాడిని అనే విధంగా ఏమిటది? నిరుద్యోగులను అవమానపరచడమే. దానికి మించి నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద ఈ ప్రాంతంలో 1,00,000 మందికి ఉపాధి కల్పించే బాధ్యత నాది అని చెప్తున్నా. నన్ను గెలిపించండి. మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇందులో 11 జిల్లాలు ఉన్నాయి. భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, జనగామ, అదేవిధంగా మన భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మరి అదేవిధంగా కొత్తగూడెం, ఖమ్మం, ఈ నియోజకవర్గాల ఈ జిల్లాలు 11 జిల్లాలు ఉన్నాయి. 5 పార్లమెంటు యొక్క స్థానాలు ఉన్నాయి. నల్గొండ కానీ, మరి భువనగిరి కానీ, అదేవిధంగా వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ, ఖమ్మం కానీ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 289 మండలాలు, డివిజన్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ యొక్క పట్టభద్రుల పక్షాన నేను ఒకే విషయం మీకు అందరికీ కూడా విన్నవిస్తున్నా. ఈ సందర్భంగా తప్పక మీ ఉపాధి కోసం ముద్రా లోన్స్ ద్వారా కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు గతంలో ముద్రా లోన్లు ఇచ్చేది. కానీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చినాక, మూడోసారి అధికారంలోకి వచ్చినాక 20 లక్షల వరకు దాన్ని పెంచడం జరుగుతున్నది. కాబట్టి అనేక మందికి వాటిని ఇప్పించడం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి యొక్క మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద వాళ్లకు సరైన యొక్క నైపుణ్యతను కల్పించి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉద్యోగం అడగడం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి నిరుద్యోగ యువతను తీసుకొచ్చే యొక్క బాధ్యత నాదే అని చెప్పి దానికోసం నేను సంపూర్ణంగా ప్రయత్నం చేస్తానని, మిగతా వాళ్ళలాగా ఏదో తాత్కాలికంగా జిమ్మిక్కులు మాట్లాడడం కాదు,
నిజంగా జీవితాలు నిలబెట్టడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని ఈ ప్రాంతంలో కూడా విస్తరించే బాధ్యత నాదని, నన్ను ఒకసారి గెలిపించండి అని, నాకు అవకాశం కల్పించండి అని నేను మనవి చేస్తున్నాను. మరి 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తాయి. మీరు కనుక యువతకు ఉపాధి ఇప్పించకపోతే, అంటే అది ప్రైమ్ మినిస్టర్ స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద కావచ్చు, ముద్ర లోన్స్ కింద, మరి ఓటు అడగనని మీరు చెప్తారా? మళ్ళీ నేను తప్పక చెప్తాను. నేను 1,00,000 మందికి ఇప్పటికే అనేక మందికి ముద్రా లోన్స్ ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతున్నది. ఇవాళ వేలాది మందికి కల్పించడం జరుగుతున్నది. అదేవిధంగా మరి విశ్వకర్మ యోజన పేరుతో కూడా అనేక మందికి వృత్తి నైపుణ్యత కలిగించి వాళ్ళకు ఉపాధి కల్పించడం జరుగుతున్నది. కాబట్టి నేను ఈ యొక్క 3 సంవత్సరాల్లో, ఈ టర్మ్ 3 సంవత్సరాలు ఉన్నది, ఈ 3 సంవత్సరాల్లో ఇంకో ఎన్నిక దగ్గరికి పోను. నన్ను గెలిపిస్తే ఈ 3 సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఈ యొక్క పట్టభద్రుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల కోసం, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం నేను పూర్తిగా కూడా నా యొక్క సమయాన్ని వెచ్చిస్తానని, ఈ యొక్క ప్రాంతంలో కనీసం ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలలో ఉన్న యొక్క ఈ నియోజకవర్గం ఉందో, ఈ నియోజకవర్గంలో కనీసం 1,00,000 మందికి నేను ఉపాధి కల్పించకపోతే మరొకసారి ఓటు అడగనని కూడా ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాను. మీ ఫోన్ నంబర్ చెప్పగలుగుతారా సార్? ఎస్, 7671949667 నా ఫోన్ నంబర్ రాసుకోవచ్చు. ఎప్పుడైనా నన్ను సంప్రదించవచ్చు. మార్నింగ్ టు ఈవినింగ్ ఎట్ ఎనీ టైం. నేను ఫోన్ నంబర్ చూడకుండా ఫోన్ ఎత్తే ఒక వ్యక్తిని. నేను ఇన్ని సంవత్సరాలు నేను ఓపెన్ జీవితం, 43 సంవత్సరాల నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి నేను ప్రారంభించిన భారతీయ జనతా పార్టీలో మరి నేను పనిచేస్తూ జిల్లా అధ్యక్షునిగా కూడా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాలో పనిచేశాను. భారతీయ జనతా యువ మోర్చా నాయకునిగా ఈ యొక్క ఖమ్మం, వరంగల్, నల్గొండ ఇవన్నీ కూడా నేను విస్తృతంగా పర్యటించాను. నాకు తెలియని దారులు లేవు, నాకు తెలియని ఊరు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు మరి కరెక్ట్ చెప్పండి సార్, 1,00,000 మందికి ఉపాధి ఇప్పిస్తారా? ముద్రా లోన్స్ ఇంకేదైనా స్కీమ్ కానీ? ఎట్టి పరిస్థితిలో మరోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాబోతుంది. ఈ అవకాశం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రావడం ఎంత నిజమంటే, తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో, పడమటన అస్తమించడం ఎంత నిజమో, నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి రావడం అంతే నిజమని చెప్తున్నది. కాబట్టి ఏ ఇండిపెండెంట్ కానీ, ఇంకే పార్టీ కానీ, ఏ ప్రాంతీయ పార్టీ కానీ, ఈ 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ కానీ దీనికి ఇటువంటి అవకాశం లేదు. ఈ అవకాశం ఉన్న ఒకే ఒక పార్టీ, ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ. అందుకోసమే నేను ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలోని పార్టీ నన్ను నిర్ణయించింది. అందుకోసం నేను ఆ యొక్క వారి యొక్క ఆకాంక్షే అది. మన యొక్క నిరుద్యోగులు, యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి జాబ్ సీకర్స్ కాదు, జాబ్ గివర్స్గా ఉండాలి అని ఏదైతే వారి లక్ష్యం ఉందో అటువంటి విధంగా తయారు చేయడం, దానికోసమే స్కిల్ ఇండియా అనే ఒక ప్రోగ్రాం వారు స్థాపించడం జరిగింది. తర్వాత విశ్వకర్మ యోజనను స్థాపించడం జరిగింది. కాబట్టి దాన్ని ఉపయోగించి విశ్వకర్మ యోజనకు 13,000 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా కేటాయించారు. ముద్రా యోజనకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది. ఇప్పటికే ఎన్నో స్వనిధి యోజన కింద కూడా చిన్న చిన్న వ్యాపారులకు కూడా ఎన్నో రకాల ఉపాధి కల్పించడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకొని ఈ ప్రాంతంలో కూడా అది విస్తరించే విధంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను డెవలప్ చేసే యొక్క ప్రయత్నం చేస్తాను నేను. దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో మరొకసారి కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకానమీ ఇంకా పికప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎకానమీ పికప్ కావడం అంటే ఈ ప్రాంతంలో ఇంకెక్కువ మనకు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను వినియోగించి ఈ ప్రాంతంలో మన యువతకు సరైన యొక్క ఉపాధి వచ్చేటువంటి యొక్క ఇది నేను చెప్పిన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద తప్పక నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తానని, తప్పక ఇప్పిస్తానని, నన్ను నమ్మండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. నిజంగా క్యాంపులు పెడతారన్న అందుబాటులో ఉంటారా? గెలిచిన తర్వాత గెలవకనే ముందు అందరు ఇంతే చెప్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. అందుబాటులో ఉంటారా? మా పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి నేను మళ్ళీ అడుగుతాను. నేను ఒకటే విషయం, మీరు ఎప్పుడైనా ఏదైనా అడగొచ్చు. బీజేపీ అంటే కేవలం ప్రేమేందర్ రెడ్డే కాదు, లక్షలాది మంది కార్యకర్తల సమూహం. బీజేపీకి ప్రతి మండలంలో యూనిట్ ఉంది, ప్రతి పోలింగ్ బూత్లో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది, ప్రతి జిల్లాలో ఆఫీస్ ఉంది. నేను ఈ ప్రాంతంలో ఉండేవాడిని, ఈ ప్రాంతంలో నడిచి తిరిగిన ప్రాంతాలు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నా. 317 జీవో కింద వచ్చిన ఉద్యమంలో బండి సంజయ్ గారితో అరెస్ట్ అయినా నేను. అదేవిధంగా ఇవాళ ఏదైతే 46 జీవో తీసుకొచ్చి కూడా ఇవాళ వీళ్ళు నిరుద్యోగులను, ఉద్యోగులను మోసం చేస్తున్న యొక్క ప్రభుత్వాలు ఇవి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇది కేవలం ప్రేమేందర్ రెడ్డి అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక పార్టీ, ఒక వ్యవస్థ.
ఒక గ్యారంటీ అని చెప్తున్నా. నరేంద్ర మోడీ గ్యారంటీ ఎటువంటిదో ఇది కూడా అటువంటి గ్యారంటీ. సరే, ఒకటి అడుగుతానా, ఈ 10 ఏళ్లలో మరి ఉమ్మడి నల్గొండకు కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఏం చేస్తారు? ఏమన్నా తీసుకొచ్చారా మీరు? అసలు ఎన్నో విషయాలు తీసుకురావడం జరిగింది. నేను చెప్పాలనుకుంటే మన సమయం 2 గంటలు అవుతుంది. ఎందుకనంటే నేను ఈ ప్రాంతంలో జరిగిన ముఖ్యమైన విషయాలు చెప్తా. ముందుగా నల్గొండ జిల్లాలో బీబీ నగర్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బ్రహ్మాండంగా ప్రారంభమైంది. దానికి ఒక సపరేట్ ఫార్మేట్లో బిల్డింగ్స్ కట్టాలని చెప్పి దానికోసం భూమి అడిగితే భూమి ఇవ్వడానికి తాత్సర్యం చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తెలంగాణ ప్రతినిధి వర్గం వెళ్ళి ఆ రోజున్న వైద్య శాఖ మంత్రులు డాక్టర్ హర్షవర్ధన్ దగ్గర పోయి మేము కలిసాము అది కావాలని. అది విభజన చట్టం లేనప్పటికీ మా విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రజల కోసం ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ రాయగిరి నుంచి వరంగల్ కావచ్చు, మల్లంపల్లి నుంచి ఇది కావచ్చు, కొరివి మీదికెళ్ళి కావచ్చు, ఖమ్మం నుంచి ఇటువైపు కావచ్చు, నల్గొండలో జరుగుతున్న యొక్క ఇవి కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు. అసలు 1-2 ఎన్నెన్ని చెప్పాలి నేషనల్ హైవేస్, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైళ్ల పట్టాలపైన ఆధునికమైన యొక్క రైళ్లు, ఆధునికమైన యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న యొక్క వందే భారత్ రైలు, అమృత యొక్క రైళ్లు, ఇటువంటి అనేక విషయాలు. దానికి మించి ఇవాళ 70 సంవత్సరాల నుంచి ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ గురించి డిమాండ్ ఉన్నది. మరి 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, అనేక సంవత్సరాలు కొనసాగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదని నేను అడుగుతున్నా. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలోనే ఈ రోజున అక్కడ ఏదైతే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం జరిగింది. అది కూడా ఇంకెప్పుడో వచ్చేది. అది 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించే యొక్క ఇది తీసుకురావడం జరిగింది. అది ఇంత ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్. ఎందుకంటే దానికి ల్యాండ్ ఇవ్వలేదు, ఇచ్చింది టెంపుల్ ల్యాండ్ ఇచ్చింది. ఇవాళ అది క్లియర్ కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మీరు ఎప్పుడో ఇచ్చుంటే ఈ పార్టీకి అన్నీ కూడా పూర్తి అయ్యేది. కాబట్టి నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్, నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్. అదేవిధంగా ఇవాళ ఏదైతే రామప్ప సాంస్కృతిక పునర్జీవనం కింద రామప్ప మందిరానికి యునెస్కో యొక్క గుర్తింపు రావడం వల్ల ప్రపంచ టూరిజం చిత్రపటంలో వరంగల్ ఈ ప్రాంతం ఇవాళ దానికి చోటు లభించింది. అనేక మంది విదేశీ టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది, అనేక మంది దేశీయ టూరిస్టులు వచ్చే అవకాశం ఉంది, యాత్రికులు వచ్చే అవకాశం ఉంది, ఆధ్యాత్మికమైన ఇది పెరిగే అవకాశం ఉంది. దాని వలన వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. అదేవిధంగా 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ కావచ్చు, మరి ఏదైతే వరంగల్ కోటలో లైటింగ్ యొక్క షో కావచ్చు, మరి ఇటువంటి యొక్క అనేక అదే సర్క్యూట్ ఏదైతే రామప్ప, అదేవిధంగా మన యొక్క లక్నవరం అమ్మవారు, సమ్మక్క సారలమ్మ, మల్లూరు, బోగత జలపాతం, ఈ సర్క్యూట్కి కూడా అనేక కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత ఇక్కడ భద్రాచలం రామ మందిరానికి 100 కోట్లు ఇస్తా సంవత్సరానికని మోసం చేసిన యొక్క వ్యక్తి కేసీఆర్. కానీ రామ్ సర్క్యూట్ కింద నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కిషన్ రెడ్డి గారు ఒక మరి పర్యాటక మంత్రిగా అక్కడ ఈ యొక్క రామ్ సర్క్యూట్ కింద 41 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దాన్ని చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇవాళ రైల్వే యొక్క దీన్ని దగ్గరికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అక్కడి నుంచి జంగారెడ్డిగూడెం వరకు నేషనల్ హైవే ఏర్పాటు రాజమండ్రికి దగ్గర అవుతుంది. సీతారామన్ నాయక్ గారి యొక్క ప్రయత్నం కారణంగా గౌరెల్లి టు పాల్వంచ వరకు ఒక నేషనల్ హైవే ఇవాళ తయారవుతుంది. హైదరాబాద్ నుంచి ఆల్టర్నేటివ్ విజయవాడ హైవేకు ఆల్టర్నేటివ్గా ఇవాళ భద్రాచలం కానీ ఈ ప్రాంతానికి రావాలంటే డైరెక్ట్గా వస్తున్నది. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవే కాదు, ఇవాళ ఆ పవిత్రమైన యొక్క సమ్మక్క సారలమ్మ తల్లుల పేరుతోని ఇవాళ ఈ ప్రాంతంలోనే యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధి కోసం ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని మొట్టమొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించి 900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలు, ఇంకా దానికి మించి టెక్స్టైల్ పార్క్, ఆజంజాయి మిల్లు ఉన్నది ఎన్నడో పోయింది, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. కానీ మరి దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు ఇస్తే ఒక టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది. కాబట్టి అనేక మంది చేనేత కార్మికులకు కానీ వరంగల్లో ఎక్కువ పంట పండేది పత్తి పంట, అటువంటి పత్తి రైతులకు కూడా గిట్టుబాటు ధర వచ్చే ఒక అవకాశం కల్పించేది ఈ యొక్క టెక్స్టైల్ పార్క్. దానికి అనుగుణంగా తీసుకురావడం జరిగింది. ఇవి మచ్చుకు మాత్రమే, ఇంకా అనేకం కూడా ఇవాళ ఇచ్చే యొక్క పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఎన్నో ఫ్రీ రేషన్ కావచ్చు, కిసాన్ సన్మాన్ పథకం కింద
డబ్బులు కావచ్చు, అది మరుగుదొడ్లు కట్టియడం కావచ్చు, అదేవిధంగా ప్రజల జీవితాలు చాలా ఇబ్బందికరంగా కరోనా సమయంలో ప్రాణం ఉంటుందా పోతుందా అనే పరిస్థితిలో ఉచితంగా ఈ ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి ఎవరు గెలవనప్పటికీ ఈ 34 నియోజకవర్గాల్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే లేనప్పటికీ ప్రజల ప్రాణాలు ముఖ్యం, నాకు తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యమని నరేంద్ర మోడీ గారు 1 కాదు 2 కాదు 3 డోసులు ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుకున్న యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు ఇన్నిగానే చెప్పారు గుక్క తిప్పుకోకుండా. రేవంత్ రెడ్డి మరి గాడిద గుడ్డు ఇచ్చిండు అని మొన్నటిదాకా తిరిగిట్టుగా. ఖచ్చితంగా మీరు మంచిగా చెప్పిళ్ళు, నేనే షాక్ అవుతున్నా మీరు ఇవన్నీ కాబట్టి అసలు రేవంత్ రెడ్డి గారి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇంటి పేరు ఏంటంటే గాడిద గుడ్డు. గాడిద గుడ్డు, గాంధీ భవన్కు గాడిద గుడ్డు పెట్టుకుంటారు రాబోయే రోజులలో. ఎందుకనంటే నువ్వు అప్పుడే గాడిద గుడ్డు పెట్టేసినావు. రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అన్నావు. ఇప్పుడు ఏమంటున్నావు అంటే దొడ్డువడ్లకు కాదు సన్నవడ్లు అంటున్నావు. దొడ్డువడ్లు పండించే వాళ్ళ 90% ఉంటారు. అంటే గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. నిరుద్యోగ భృతి అన్నావు ఇంతవరకు ఇవ్వలే, గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. మరి నువ్వు మహిళలకు 2500 ఇస్తా ఉన్నావు, ఇవ్వలే, గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. మరి మిగతా యొక్క వృద్ధులకు 4000 రూపాయలు ఇస్తా ఉన్నావు పెన్షన్, ఇవ్వలే కదా, గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. రైతు కూలీల అకౌంట్లో 12,000 వేస్తా అన్నావు, వేయలేదు, గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. రైతు భరోసా కింద 15,000 ఇస్తా అన్నావు, కానీ ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నావు, మరి అది గాడిద గుడ్డు పెట్టేసినావు కదా. ఇలా చెప్తూ పోతే నీ ఇంకెన్నో విషయాలు ఉన్నాయి. ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీ ఇంటి పేరు గాడిద గుడ్డ అవుతుంది ఖాయం అని చెప్తున్నా నేను. రైట్ అన్న. ఫైనల్ క్వశ్చన్ అన్న, ఎంపీ ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది తెలంగాణలో? మీరు భారతీయ జనతా పార్టీ ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధికమైన యొక్క సీట్లు మేము సాధిస్తాం, డబుల్ డిజిట్ సాధిస్తాం. ఇంకా 12 సీట్లు కూడా దాటొచ్చు అనే ఒక నివేదికలు నిన్న మొన్న నేను తిరుగుతుంటే కనిపిస్తున్నది. ఇవాళ బీజేపీ నంబర్ 1 పార్టీగా తెలంగాణలో వస్తుంది. మీ కార్యకర్తలు మీకు సహకరిస్తారన్న? మరి ఎంపీగా ఎలక్షన్లో పనిచేసినట్టు ఇప్పుడు పనిచేస్తారు ఎమ్మెల్సీ దాంట్లో? అసలు నా బలమే కార్యకర్తలు. ఎందుకంటే నేను కార్యకర్తగా ఉన్నవాడిని. ఇవాళ ఒక కార్యకర్తను గెలిపించుకుంటేనే భవిష్యత్తులో కార్యకర్తలకు అవకాశాలు వస్తాయి. లేదంటే బయట వాళ్ళ కోసమో డబ్బున్న వాళ్ళ కోసమో మిగతా వాళ్ళ కోసమో చూసే పరిస్థితి ఏర్పడుతున్నదని ఇవాళ కార్యకర్తలందరూ కూడా ఆలోచించి ఎట్లయినా మా ప్రేమేందర్ అన్నను గెలిపించుకోవాలి. ఒక కార్యకర్తగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నీతి నిజాయితీగా ఒక నిబద్ధతతో పనిచేసిండు, అందుకోసం ఎట్టి పరిస్థితిలో గెలిపించుకోవాలనే దీంట్లో ఉన్నారు. నేను చివరిగా పట్టభద్రులకు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. 43 సంవత్సరాల నుంచి పార్టీ మారకుండా గెలిచినా ఓడినా మరి రాజకీయ క్షేత్రంలో ఉంటూ నిరంతరం అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ అనేక మరి ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న వ్యక్తి కంటే మీకు ఇంతకంటే ఒక రిలయబుల్ సర్వీస్ చేసే వ్యక్తి ఎవరని చెప్పి నేను అడుగుతున్నా. ఇంతకంటే సేవ చేసే యొక్క వ్యక్తి ఎవరు దొరుకుతారంటున్నా. అందుకోసమే నాకు ఒక అవకాశం ఇచ్చి మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నా. సో అలా చాలా బాగా మాట్లాడారన్న. ఫైనల్గా మీకు అమిత్ షాది ప్రొఫైల్ పిక్ చూసిన, మీరు అమిత్ షా ఉంది, మీకు ఏమైనా అనుబంధం ఉందని ఎప్పుడన్నా మాట్లాడారు అమిత్ షాతో కానీ మోడీ గారితో ఎప్పుడన్నా? ఎన్నోసార్లు నేను విద్యార్థి దశ తర్వాత విద్యార్థి పరిషత్ టైంలో అమిత్ షా గారు కూడా ఏబీవీపీలో ఉన్నారు, కాకపోతే వారు గుజరాత్లో ఉన్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. నేను యువమోర్చా ప్రెసిడెంట్గా ఉమాభారతి గారు నేషనల్ ప్రెసిడెంట్ ఉండి కిషన్ రెడ్డి గారు నేషనల్ జనరల్ సెక్రటరీ యువమోర్చా ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువమోర్చా ప్రెసిడెంట్గా 5 సంవత్సరాల పాటు ఉన్నా. ఇక్కడ మేము నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా జరిపినాం. అటల్ బిహారీ వాజ్పేయి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మీరు చూసారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన యొక్క సభకు అధ్యక్షత వహించే అదృష్టం నాకు లభించింది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఎస్. కాబట్టి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి 96లో తాను 13 రోజుల ప్రభుత్వం తర్వాత వచ్చిండు. ఆ రోజే చెప్పిన నేను ఏ భూత్పూర్వ ప్రధానమంత్రి నహీ ఏ భవిష్య ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అని. అంటే కేవలం ఆయన మాజీ ప్రధానమంత్రి కాదు, మళ్ళీ ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి అని. ఆయన 98లో మళ్ళీ ప్రధానమంత్రి అయిండు, తర్వాత 99లో కూడా ప్రధానమంత్రి అయిండు. కాబట్టి అమిత్ షా గారిని ఎన్నో సంవత్సరాల నుంచి నేను తెలుసు. నాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేము యువమోర్చాలో ఉన్నప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో యువమోర్చాకు వారు ఇన్ఛార్జిగా ఉండే అనేక సందర్భాల్లో వారిని కలుసుకునే ఒక అవకాశం వచ్చింది. ఇటీవల వారు వరంగల్ పబ్లిక్ మీటింగ్లో సందర్శించినప్పుడు కూడా పక్కన ఉన్న యొక్క వ్యక్తితో చెప్పాడు, ఏ మేరా సాత్ కామ్ కియా హై జబ్ సే అనే ఒక మాట కూడా వారి నోటి నుంచి వెలువడ్డది. నాకు అంతే చాలు. అంటే ఈయన నాతో పాటుగా కలిసి పనిచేసిండు అప్పుడు అనే మాటను మొన్న అక్కడ ఉన్న యొక్క మా ఒక నాయకునికి చెప్పడం జరిగింది. నేను మొన్న వరంగల్లో
ఆరూరు రమేష్ గారు ఎన్నికల ప్రచారానికి వారు వచ్చినప్పుడు ఆ యొక్క సభను నేనే దానికి సంచాలన చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారిని కలిసినప్పుడు ఆ మాట వారు చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఏమనిపించింది ఆ మాట విన్నప్పుడు మీకు? ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలి? అంతటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప వ్యక్తి, దేశంలో ఓటమి ఎరగని వ్యక్తి, 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 12 సంవత్సరాలు ప్రధానమంత్రి, 10 సంవత్సరాలు ప్రధానమంత్రి, అంటే దాదాపు ఇప్పుడు 23 సంవత్సరాలు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు. నిరంతరం ఒక్కరోజు సెలవు తీసుకోకుండా తన జీవితాన్ని మొత్తం ఈ దేశం కోసం అంకితం చేసిన వ్యక్తి ఆయనే. అదేవిధంగా ఆయన ఒక్కనాడు కూడా మరి నాకు తలనొప్పి వచ్చిందనో జ్వరం వచ్చిందనో హాస్పిటల్ పోయింది నేను చూడలేదు. అంటే ఆయన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకుంటూ రోజు ఆయన యోగా చేస్తూ ఆయన శరీరాన్ని ఆయన సరిగా చూసుకుంటూ, ఎందుకు అది దేశం కోసం సేవ చేయాలని ఎన్నడూ కూడా హాలిడే ట్రిప్ చేసినట్టు చూడలేదు నేను. ఆయన ఎంతోమంది హాలిడే ట్రిప్కి పోయిళ్ళు, కానీ ఆయన పండుగ వస్తే సైనికుల దగ్గరికి పోయి బార్డర్లో వెళ్ళి వాళ్ళతో మిఠాయిలు పంచుకునేటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ. ఇంత గొప్ప నాయకుని యొక్క నాయకత్వంలో అమెరికా యొక్క ప్రెసిడెంట్ కూడా డిన్నర్ ఆఫర్ చేస్తే ఆయన దుర్గామాత యొక్క మరి ఉపవాస దీక్షలో ఉండి కేవలం వేడి నీళ్ళు తీసుకొని మరి వాళ్ళ గౌరవం ఇచ్చిన వ్యక్తి. అంతటి గొప్ప వ్యక్తికి ఈ యొక్క దేశం కోసం, దేశమాత కోసం సర్వస్వం త్యాగం చేసిన యొక్క నాయకత్వంలో, నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తున్నందుకు, ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నందుకు నా జీవితానికి ఇది నేను ఎంతో సార్థకత చేకూరిందని చెప్పి నేను భావిస్తున్నా. అందుకోసమే ప్రజలు నాకు మరొకసారి నేను ఇంకా ఎక్కువ సేవ చేయడానికి, ముఖ్యంగా పట్టభద్రులకు సేవ చేయడానికి నాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను కోరుతున్నా. తప్పక మిగతా అందరికంటే నేను ఒక మంచి సేవకునిగా నేను గుర్తింపు పొందుతానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు మా ప్రేమేందర్ అన్న అంటేనే సభాధ్యక్షత వహించే వ్యక్తి అంటారు. ఎన్ని సభలకు అధ్యక్షత వహించారన్న చెప్పంగానే సభాధ్యక్షుడు ప్రేమేందర్. 2014 నుంచి అనేక ఈ రాష్ట్రంలో జరిగే యొక్క ప్రధానమంత్రి సభలు కానీ, ప్రధానమంత్రి సభకు కూడా మీరు సభలు కానీ, మన యొక్క అమిత్ షా గారి సభలు కానీ, మన జాతీయ అధ్యక్షుని సభలు కానీ, మిగతా జాతీయ నాయకుల యొక్క సభలు నిర్వహించే ఒక అవకాశం, వాటికి ఏర్పాట్లు చేసే ఒక అవకాశం నాకు వచ్చింది. ఆ యొక్క వీటిలో అనేకం నేను నిర్వహించడం జరిగింది, వాటికి తగిన యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది, వాటిని విజయవంతం చేయడం జరిగింది. ఆ అవకాశం రావడం అనేది దానివల్ల విస్తృతంగా భారతీయ జనతా పార్టీని కింది వరకు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రబలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏర్పడ్డది. ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, మోడీ గారు 70 ఏళ్ళ దాకా ఉంటాయి, దేశమంతా తిరుగుతున్నాడు, ఆ జిల్లా ఈ జిల్లా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం, అసలు అలుపు లేదా సొలుపు లేదా, అసలు ఏందా సీక్రెట్? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీకు చాలా 40 ఏళ్ళ నుంచి చూస్తూరు దగ్గరికి వెళ్ళి కదా, అసలు ఏంది 30 ఏళ్ళు కూడా ఒక గంట బయటకు పోయిస్తే హైదరాబాద్లో ఫ్యాన్ కింద వచ్చి పంటాడు. నరేంద్ర మోడీ గారంటే ఆయన ఒక దైవిక శక్తి కలిగిన యొక్క నాయకుడు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ఆయనలాగా సమస్యలు వచ్చినప్పుడు నిలదొక్కున్న వ్యక్తి, నిబ్బరంగా ఆత్మ నిర్భరతతోని ఎక్కడ కూడా కదలకుండా మెదలకుండా ఒక మరి స్థిత ప్రజ్ఞునిలాగా ఆయన వ్యవహరించిన తీరు నాకు అనేక సందర్భాల్లో కనిపించింది. ఆయనను గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో రకాల విమర్శించినప్పటికీ ఆయన ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఏదైతే కరోనా వచ్చినప్పుడు కూడా దేశం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచించాడు. ప్రతి కష్టం వచ్చిన ప్రతిసారి ఆయనను ఒక దైవిక శక్తి ఆయనకు అండగా నిలుస్తున్నదని నాకు అనిపిస్తుంది. కోట్లాది మంది ప్రజల యొక్క ఆశీస్సులు కూడా వారికి లభిస్తున్నాయి. కాబట్టి ఆయన ఈ దేశం కోసం ఇంకెక్కువ సేవ చేయడానికి, ఒక పదవిలో ఉండడానికి కాదు, ఆయన దేశం కోసం ఎక్కువ సేవ చేయడానికి ఆయన తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకుంటూ రోజు ఆయన 3 గంటల ప్రాంతంలో లేచి యోగా చేసి తర్వాత తన దినచర్యను ఇచ్చేసి, అన్నిటికీ మించేందంటే నాకు కూడా కరోనా వచ్చింది, అనేక మంది నాయకులకు వచ్చింది, కానీ నరేంద్ర మోడీ గారికి కరోనా రాలే. అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా కరోనా వచ్చింది, కానీ ఆ విధంగా రాకుండా ఆయన ప్రజాక్షేత్రంలో నిరంతరం తిరుగుతూ అనేక ఎన్నికల దీంట్లో సభల్లో కూడా పాల్గొన్నాడు. బెంగాల్లో సభలు జరుగుతుంటే, కానీ అంత జాగ్రత్త పడి అంతటి నిష్టగా వ్యవహరిస్తూ ఉండే ఒక నాయకుని నేను ఇంతవరకు జీవితంలో ఎప్పుడు చూడలేదు. నరేంద్ర మోడీ గారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. అటువంటి యొక్క నాయకుని కారణంగానే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు పొందింది. భారతీయులు అంటే ఇవాళ ప్రతి దేశంలో ఇవాళ గౌరవించే స్థితి వచ్చింది. ఒకనాడు అమెరికా ఆయన వీసాను రిజెక్ట్ చేసిన యొక్క అమెరికా, ఆ తర్వాత ఆయనకే మరి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్పే ఒక పరిస్థితి వచ్చింది. అది భారతదేశం శక్తి అంటే, అది నరేంద్ర మోడీ శక్తి అంటే.
మోడీ చరిష్మా మీకు ఏమైనా వెళ్ళిపోతుందన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో? 100కు 100%. భారతీయ జనతా పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు, కోట్లాది మంది బీజేపీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని పోతున్నాం. కాబట్టి వాళ్ళ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరోసారి దేశంలో రావాలి. ఈ ప్రాంతం ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతంలో ఏదైతే ఇక్కడ ఉన్న యొక్క విద్యావేత్తలు, మరి అడ్వకేట్లు, డాక్టర్లు, నిరుద్యోగులు, డిగ్రీ చదివిన వాళ్ళు, మరి ప్రైవేట్ ఎంప్లాయీసు, టీచర్సు, గవర్నమెంట్ ఎంప్లాయీసు, రిటైర్డ్ ఎంప్లాయీసు, వీళ్ళందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఎస్ నరేంద్ర మోడీ గారికి మనం ఒక నైతిక మద్దతు ఇస్తాం. ఎందుకు ఈ దేశం అంతా గౌరవిస్తున్న వ్యక్తిని, ప్రపంచంలో మన దేశాన్ని ముందుకు తీసుకుని పోతున్న వ్యక్తిని, ఒక ప్రబల ఆర్థిక శక్తిగా మార్చే వ్యక్తికి మనం గౌరవిస్తాం. కాబట్టి ఈ యొక్క ఉప ఎన్నిక వచ్చింది పట్టభద్రులది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపిద్దాం, నైతికంగా నరేంద్ర మోడీకి మద్దతు ఇద్దామనే ఒక నిర్ణయం వాళ్ళని కలిసినప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తున్నది. వాళ్ళ భావాలు వెలిబుచ్చుతున్నారు, వాళ్ళ యొక్క ముఖాలు చూసినప్పుడు కూడా ఆ విధంగా నాకు కనిపిస్తున్నది. వారు చాలా బహిరంగంగానే ఆ విధంగా చెప్తున్నారు. తప్పక గతంలో మేము వేరే వాళ్ళకి వేసాం, కానీ ఈసారి మీ కోటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు ఇక్కడ పనిచేయాలని చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. లాస్ట్ ఫైనల్గా మీ సీరియల్ నెంబర్ ఎంత, ఏం చెప్తారు? సీరియల్ నెంబర్ ఎంత, మీకు ఏ ప్రాధాన్యత ఓటేయమంటారు? ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్ ఇది ఈవీఎం కాదు, సాధారణమైన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దీంట్లో 52 మంది పోటీ చేస్తున్నారు. కానీ ఆ భగవంతుని దయ వలన మొట్టమొదటి పేరే నాకు అవకాశం వచ్చింది. నంబర్ 1 సీరియల్ నంబర్, ఆ యొక్క ప్రేమేందర్ రెడ్డి యొక్క పేరు పక్కన 1 అని రాసి, మరి 1 అని వేసి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను పట్టభద్రులందరికీ కూడా సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా సమయం ఇచ్చిన. ఇదండి ప్రేమేందర్ రెడ్డి అన్న గురించి అయితే ఒక విషయం చెప్పొచ్చండి. ఈ రోజులలో 4 ఏళ్లలోనే 4-5 పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు, పదవి రాకపోతే పార్టీని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 43 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే అంటే పదవి రాకపోయినా, ఎంపీ పదవి రాకపోయినా, నామినేటెడ్ పోస్టులు లేకపోయినా ఇంత త్యాగం చేసేటోళ్ళు కూడా ఉంటారా అనేది మనకు విచిత్రం అనిపిస్తుంటుంది. మనం చాలా తక్కువ చూస్తాం ఈ జనరేషన్లో. సంవత్సరానికి పూటకొక పార్టీ మార్చిన వాళ్ళు ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ బహుజనవాదం తీసుకొస్తా, ఏనుగు మీద వెళ్ళి ప్రగతి భవన్ బద్దలు కొడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళే 2 ఏళ్ళకి పోయి అదే గడిలకు పోయిన వాళ్ళని చూసినాం. అదేవిధంగా దాసో శ్రావణన్న లాంటి వాళ్ళు బీఆర్ఎస్, తర్వాత బీజేపీ, కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్, ఇట్లా అనేక మందిని చూసుకుంటా పోతే 90% 1990లో వాళ్ళ స్వార్థం కోసమే పార్టీ మారేటోళ్ళని చూసినాం. నా జీవితంలో మాత్రం చాలా తక్కువ మందిని చూసినాం. మనమే తిడుతుంటాం చాలామందిని, ఆ పార్టీ మారిండు వాడు దొంగ, వీడు పార్టీ మారిండు నేను దొంగ అంటాం. కానీ అన్నేమంటుండంటే నేను ఏ పార్టీ మారలేదు, ఏ పార్టీ మారను, గెలిచినా గెలవకపోయినా మారని అంటుండంటే మనం ఓటేసినా ఓటేయకపోయినా ఇట్లాంటి వ్యక్తికి మాత్రం నిజంగా హ్యాట్సాప్ చెప్పాలండి. 43 ఏళ్ళు ఒక పార్టీలో ఉండడం, కొన్ని వందల వేల సభలకు అధ్యక్షత వహించడం, నరేంద్ర మోడీ గారిని దగ్గర నుంచి చూడడం అంటే అన్నది అదృష్టం అనుకోవచ్చు. మరి రాత్రింబవళ్ళు అయితే కష్టపడుతూ ఉన్నట్టున్నాడు. మనం చూస్తున్నాం పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి. మరి ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు చాలామంది నాకు ఫోన్ చేసి మా ప్రేమేందర్ రెడ్డి అన్నను మరి ఇంటర్వ్యూ చేయను అన్న, ఆయన ప్రేమేందర్ రెడ్డే కాదు త్యాగేందర్ రెడ్డి అనొచ్చు, తన జీవితాన్ని రాజకీయ బీజేపీ పార్టీకే త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు నాకు 100 మంది ఫోన్ చేస్తే నేను ఈరోజు మహబాద్కు వచ్చి అన్నతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నిజంగా నాకే షాకింగ్ అనిపిస్తుంది. 43 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నాడా, ఏబీవీపీలో పనిచేసిన అని చెప్తున్నాను. నాది ఏబీవీపీ 2010-12లో నేను మరి కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రెసిడెంట్గా చేసిన. నిజంగా అన్న కూడా ఇన్నేళ్ళు పనిచేయడం అనేది పెద్ద షాకింగ్. పోయినసారి కూడా పోటీ చేసిండు అన్న, మరి చాలా ఓట్లు వచ్చినాయి కానీ గెలవలేకపోయిండు. ఈసారి మాత్రం నాకు ఓటేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూద్దాం మరి జరగబోయే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. అన్నకు నిజంగా థ్యాంక్స్ అన్న, చాలా ధన్యవాదాలు. మీ ఇంటర్వ్యూ ఇంత విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై జవాన్, జై కిసాన్, జై హింద్. ఒక టీవీకి కూడా ధన్యవాదాలు. నా మాటను మీ యొక్క టీవీ ద్వారా పట్టభద్రులందరి దగ్గరికి, ప్రజలందరి దగ్గరికి చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.